జ్ఞానేన రంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. ఛాందోగ్యోపనిషత్తులో సంవర్గ విద్యలో రైక్వ మహర్షి జ్ఞానస్తుతి మహారాజు గారికి సంవర్గ గుణకమైన వాయు స్వరూపాన్ని గురించి వివరణ ఇస్తున్నారు. ఆ ఉపాసన అధ్యాత్మంలో ప్రాణవాయువు, అధిదైవంలో భౌతిక వాయువు, అది దైవం అనండి ఆయన్ని. వాళ్ళు ఏ రకంగా సంహరణం చేశారో ఆ విషయాన్ని గురించి మనం వింటున్నాం. అధ్యాత్మంలో చూసినట్లయితే ప్రాణవాయువు వాక్ చక్షుశ్రోత్ర మనస్సులని సుషుప్తి కాలంలో తనలోకి సంహరించుకుంటుంది. అది దైవంలో చూసినట్లయితే వాయుదేవుడు అగ్ని సూర్య చంద్ర అబ్దేవతలు వాళ్ళందరినీ తనలోకి సంహరించుకుంటాడు అని ఇంచుమించుగా తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయురేవ దేవేషు ప్రాణేషు అని అంది. ఇద్దరే సంవర్గ. అధిదైవంలో వాయువు, అధ్యాత్మంలో ప్రాణము. ఇది ఇట్లా ఉంటూ ఉండగా దీని గురించినటువంటి వివరణ ఇంకా ఛాందోగ్యోపనిషత్తు ఇలా చెప్తోంది. ఏమంటుందంటే, ముగ్గురు బ్రహ్మవేత్తల గురించినటువంటి చర్చ ప్రారంభించింది. ఒక ఆయన శౌనక మహర్షి, కపిగోత్రోద్భవుడు. మరొక మహర్షి అభిప్రతారి, ఈయన కక్షసేని వంశానికి చెందినవాడు. వీళ్ళిద్దరూ భోజనానికి కూర్చున్నారు. అలాంటి పరిస్థితులలో భోజనానికి సిద్ధంగా ఉన్న కాలంలో ఒక బ్రహ్మచారి వచ్చాడు. బ్రహ్మచారికి భిక్ష ఇవ్వటం అవసరం. ఎందుకంటే యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్న స్వామినావుభౌ అన్నారు మనుస్మృతిలో మనువు గారు. సన్యాసి బ్రహ్మచారికి మనం సిద్ధమైనటువంటి అన్నంలో అధికారం ఉంటుంది అని ఉంది. మనము చాలా ప్రయత్నాలు చేసి వస్తువులను సేకరించి శాకపాకాదులన్నీ కూడాను కష్టపడి మనం వంట చేస్తాం. చేసిన దాన్ని తీసుకోవడంలో మనకు పూర్తి అధికారం లేదు. దాంట్లో భాగం సన్యాసికి ఎన్ని బ్రహ్మచారికి ఉంటుంది అని శాస్త్రం. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టి తర్వాత మనం తినాలి. ఇది నియమం శాస్త్రరీత్యా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బ్రహ్మచారి హఠాత్తుగా వచ్చాడు. ఆయన బ్రహ్మవేత్త, వీళ్ళు బ్రహ్మవేత్తలే. ఈ శౌనకుడును అభిప్రతారి. అయితే ఆయన బ్రహ్మవేత్తని చాలామంది దగ్గర ఆయన చెప్పడమో లేకపోతే అందరూ ఆయన్ని ప్రశంసించడమో ఏదో ఒక ప్రథ ఉంది ఆయన మీద. సరే, వీళ్ళు ఏదో చెప్పుకుంటారు మహాత్ముల గురించి అనేక మంది, చాలా మహానుభావులని. బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరిష్ట, బ్రహ్మవిత్ శ్రేయాన్ అని 4 రకాల బ్రహ్మవేత్తలు ఉన్నారు అని ఒక కథ ఒకటి ఉంది. వీళ్ళల్లో ఎవరు ఎటువంటి వాళ్ళు ఏమిటి అని గ్రంథాలలో వేగచూడామణి గ్రంథంలో అనుకుంటాను ఎక్కడో రాసినట్టు గుర్తు, వీళ్ళని గురించి చెప్తారు. అందరూ బ్రహ్మవేత్తలే. దాంట్లో చిన్న చిన్న తరతమ భావాన్ని పురస్కరించుకుని ఇలాంటి వ్యవస్థలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో ఈ బ్రహ్మచారి కూడా అలాంటివాడు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళిద్దరూ శౌనకుడును అభిప్రతారి భోజనం చేయాలి. ఈ లోపల ఈయన వచ్చాడు.
ఆయన ఏదో బ్రహ్మచారి బ్రహ్మవేత్త అంటారు. ఒక్క నిమిషం మనం ఓ పని చేద్దాం, భిక్ష వేయకుండా మనం ఒక్క నిమిషం ఆగుదాం, అప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం, దాన్ని బట్టి ఆయన బ్రహ్మవేత్తత్వం ఏమిటో, ఆ బ్రహ్మవేత్త అనే గొప్ప విషయం ఏమిటో మనకు అర్థమవుతుంది. తర్వాత ఇద్దాం, దాందే ఉంది, ఎలాగో బ్రహ్మచారి కదా అని ఒక చిన్న ఆలోచన చేశారు వాళ్ళిద్దరు. చేసి ఆగారు. ఆగిన తర్వాత చూశాడు ఆయన, వీళ్ళు ఎందుకు భిక్ష వేయటం లేదు అని అర్థం చేసుకున్నాడు ఆయన. వెంటనే ఆయన అన్నాడు, సహోవాచ మహాత్మనశ్చతురో దేవ ఏకః కస్సహ జగార భువనస్య గోపాస్తం కాపేయ నాభిపశ్యంతి మర్చా అన్నాడు. ఏమోయ్ కాపేయ అంటే శౌనకుడు కాపేయుడు, ఉత్పన్నుడు అనమాట. ఏమోయ్ కాశ్యప, శౌనక, ఏంటి మీరు ఇలాగా ఆలోచిస్తున్నారు? ఒక్క దేవుడు నలుగురిని అమాంతంగా గ్రసించాడయ్యా. ఆయన ఎవరో కాదు, కహ అంటే ఎవరు అని ప్రశ్న, లేకపోతే కహ అంటే సమాధానమా? రెండు రకాలుగా వ్యాఖ్యానం ఉంది. కహ అంటే ప్రజాపతి. ఆయన భువనాలన్నింటి కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అన్నాడు. అటువంటి ఆయన్ని మానవులు తెలుసుకోలేకుండా ఉన్నారయ్యా అన్నాడు ఒక మాట. రెండో మాట ప్రతారితో మాట్లాడుతూ, ప్రతారిన్ బహుధా వసంతం, అధ్యాత్మ అధిదైవ అధిభూతాల్లో అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆయన్ని మానవులు తెలుసుకోలేకపోతున్నారయ్యా. ప్రతారి, అభిప్రతారి, చూశావా అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే, యస్మీవా ఏతదన్నం తస్మా ఏతదన్నం ఏతన్నదత్తం. ఆయన అసలు అన్నదాత ఆయనే, అన్నం ఆయనది అసలు. అటువంటి ఆయనకే అన్నం ఇవ్వటం లేదు కొంతమంది అన్నాడు. ఈ మాటలన్నీ ఇంచుమించుగా వీళ్ళని ఎక్కిరించినట్టుగానే ఉన్నాయి అవి. అంటే నేనే ఆ మనిషిని, మీరు నాకు పెట్టకపోవటం అనేటటువంటిది ఇది పద్ధతి అని ఒక రకంగా హెచ్చరిక లాగా ఉంది. అంటే అర్థం ఏమిటి? ఒకడు 4 దేవతలని ఆయన సంహారం చేశాడు. సంగృహ్ణాతి సంహృణోతి, సంవర్గ విద్య అనమాట. లాగేసుకున్నాడు, మింగేశాడు, భక్షించాడు అని అర్థం. ఎవరైనా ఇంతకుముందు చెప్పినటువంటి మాటల ప్రకారంగా రైక్పూట్ జానశ్రుతికి చెప్పాడుగా, అధిదైవంలో వాయువు ఆయన అగ్ని సూర్య చంద్ర అబ్దేవతలు వాళ్ళందరినీ కూడాను ఆయన గ్రసించేశాడు, లాగేసుకున్నాడు, భక్షించేశాడు. మరొక ఆయన అధ్యాత్మంలో ప్రాణదేవుడు వాక్ప్రాణ చక్షుశ్రోత్రాల్ని, మనస్సుని, వాక్ చక్షు శ్రోత్రం మనః మనోదేవుడు, వీళ్ళ నలుగురిని ఆయన తినేశాడయ్యా. అంతటివాడు ఆ ప్రాణదేవుడు అధ్యాత్మంలో. అధిదేవంలో వాయు మహాదేవత, ఆయనేమో అలా చేశాడు. కానీ ఆయన్ని వీళ్ళెవరూ తెలుసుకోలేకపోతున్నారు ఈ మానవలోకం అయ్యా. మర్చులు, అజ్ఞులు, మరణ స్వభావం కలవాళ్ళు. ఏం తెలుస్తుందిలే వీళ్ళకి? అజ్ఞులకి ఏం తెలుస్తుంది బ్రహ్మవేత్తల గురించి? అవును. పైగా ఈ రకంగా అధ్యాత్మాధిదైవాధిభూతాలలో వ్యాపించి ఉన్నటువంటి వాయువు, అధిదైవంలో అధిభూతంలో ఏ వాయువు, అధ్యాత్మంలో ఆ వాయువేగా ప్రాణవాయువు. తెలుసుకోలేకపోతున్నారు.
పైగా అసలు ఆ ప్రాణవాయువు వల్లనే కదా మనకి అన్నం అనేది లభించేది. అటువంటిది ఆయనకి పెట్టకపోవడం ఏమిటి, ఆయనన్నా ఆయనకి పెట్టకపోవడం ఏమిటి అన్నాడు. ఇది అంటే ఆ ప్రాణదేవత నేనేను, నాకు మీరు అన్నం పెట్టడానికి సందేహిస్తున్నారు, మీరు మానవ బుద్ధి, మీరు అజ్ఞులు, మీకు అర్థం కావటం లేదు. అసలు ఆయనదే ఈ అన్నము, ఆయనకి పెట్టడానికి మీనమేషాలు ఎక్కెడతారేమిటి మీరు అని చెప్పినట్టుగా కనపడుతుంది. పైగా ఆయన గురించి అధిదైవంలో ఉన్నటువంటి వాయువుని గురించి భువనస్య గోప్ప అన్నాడు. అంటే భవంతి అస్మిన్ భూతానీతి భువనం భూరాదయ లోకా, ఎవరి యందు లోకాలన్నీ కూడాను ఉన్నాయో వాట్లన్నిటినీ ఎవరు రక్షిస్తున్నారో ఆయనే వాయువు అంటే. మరేమో బహుధా వసంతం అంటం చేత అధ్యాత్మాధిదేవాల్లో ఉంటున్నాడు అని ఇలాగా మాట్లాడాడండి ఆయన. ఆ తర్వాత వెంటనే దీన్ని వాళ్ళు ఆలోచించారు. దీంట్లో శౌనకుడు బాగా మననం చేశాడు. ఇతని ధోరణి ఎలా ఉందా, సరేలే అని బాగా మననం చేసి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మచారి తదుహవా బ్రహ్మచారిణో వచనం శౌనక కాపేయ ప్రతిమన్వాన మనసా ఆలోచయన్ను, బాగా దీర్ఘంగా ఆలోచించాడు. ప్రాణమే పరమాత్మ, ఆయనే వీళ్ళందరినీ కూడా గ్రసిస్తున్నాడా, అధ్యాత్మంలో కూడా ఆయనే ఉన్నాడా, ఆయనే అన్నాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనదే ఈ అన్నం, ఆయనకి ఇవ్వకపోవడం తప్పు అని ప్రాణం మీద నిలిచింది ఈయన భావం అంతా. బ్రహ్మచారి చెప్పినటువంటి మాటలలో ప్రాణమే మొత్తం పరిపూర్ణమైనటువంటి పదార్థంగా మాట్లాడినట్టుగా అర్థమవుతోంది. సరే, అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఆలోచయన్ బ్రహ్మచారిణం గత్వా ఆహా ఎంతమోచ, ఏమోయ్ ఎంతమోచ నపశ్యంతి మర్చా ఇది, మానవులు తెలుసుకోలేకపోతున్నారయా అన్నావు కదా నువ్వు. అవును నిజమే, మేము మానవులమే, కానీ తం వయం పశ్యామ, మేము ఆయన చూసాం, నువ్వేమో చెబుతున్నావు మేము చూసామన్నారు. ఏమిటి ఆయన చూసింది, మేమేం చెబుతాము, మా సంగతి విను. ఆత్మాదేవానాం జనితా ప్రజానాం హిరణ్యదముష్ట్రో బభసో అనసూరిర్మహాంతమస్య మహిమానమాహు అనద్యమానో యదనన్నమత్తీతి వయం బ్రహ్మచార్యం నేదముపాస్మే దత్తాస్మే భిక్షామితి. ఏమో దేవానాం జనిత, ఇప్పుడు సూర్య అగ్ని సూర్య చంద్ర అబ్దేవతలు, అట్లా అధ్యాత్మంలో వాక్ చక్షు శ్రోత్ర మనోదేవతలు, వీళ్ళనందరినీ కూడాను సృష్టించిన వాడు ఆత్మయ్యా. నువ్వు ప్రాణం అంటున్నావు, ఆత్మ. ఆయన హిరణ్యదముష్ట్రో బభస అంటే భక్షణశీల, హిరణ్యదముష్ట్ర అంటే ఆయన పళ్ళు బాగా బలం కలవి. భక్షించేవాడికి పళ్ళు బాగా బలంగా ఉండాలి, మంచి పటిష్టమైన పళ్ళు కలిగినటువంటి ఉన్నవాడు గట్టిగా ఉన్న వాటిని కూడా నవ్వులుతాడు. పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అసలు తినలేరు, చప్పరిస్తారు. అందువలన పంటి బలం బాగా ఉండాలి. ఆయన బంగారు పళ్ళే ఆయనవి, అందువల్లనే అనాయాసంగా తినేస్తాడు, ఏదైనా తినేస్తాడు ఆయన. ఆయన అనసూరి, సూరి అసూరి అనసూరి అంటే విద్వాంసుడు జ్ఞాని అని దానికి అర్థం అన్నమాట. ఆయన మహిమను గురించి కొంతమంది చెబుతారు,
విన్నావో లేదో నువ్వు? అనద్యమానం ఏదన్నమతీతి, ఆయన్ని ఎవరూ తినలేరు. ఎవరికి అన్నం కానటువంటి వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆయనకి అన్నం అవుతారయ్యా. అట్లాంటి వాళ్ళని తినేస్తాడు ఆయన. లోకంలో కొన్ని తినే పదార్థాలుగా ఉంటాయి, వాటిని తినేవాళ్ళు వేరుగా ఉంటారు. మనం ఉన్నాం ఏదైనా శాకం పాకం, సూపశాకాది ఆహార పదార్థాలు, అవి భక్ష్యాలు మనకి. మనం భక్షకులం. ఎప్పుడు మనం భక్షకులంగానే ఉంటాం, అవి ఎప్పుడు మనకి భక్ష్యమానంగా ఉంటాయి, తినబడుతూ ఉంటాయి. ఇలాగే ఉంటుంది. కానీ ఆయన అట్లా కాదు, భక్షకులుగా ఉన్న వాళ్ళని కూడా తింటాడు ఆయన. అన్నం కాని వాళ్ళని వాళ్ళు కూడా ఆయన దృష్టిలో అన్నమైపోతారు. చూసావు? ఆయన వయం బ్రహ్మచారిన్ నేదముపాస్మహే. ఏ బ్రహ్మచారి, బ్రహ్మచారిన్ బ్రహ్మచారిన్ నా ఇదముపాస్మహే. ఓ బ్రహ్మచారి, ఇదన్నోపాస్మహే వయం. నువ్వు చెప్పినటువంటి ప్రాణమే తినేస్తోంది నలుగురిని. ఆదిదైవంలో వాయువే నలుగురిని తింటోంది అనే ఏ ప్రాణమే వీళ్ళనన్నింటినీ కూడాను సృష్టి చేస్తోంది, రక్షిస్తోంది అని ఏదో చెప్పావే, అది మేము ఉపాసన చేయటంలా. వయం న ఇదం బ్రహ్మచారిన్ న ఇదముపాస్మహే, బ్రహ్మచారిన్ నేదముపాస్మహే. మరి ఏం ఉపాసన చేస్తున్నామంటే, ఆ ప్రాణానికి కూడా కర్త అయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మతత్వాన్ని మేము ఉపాసన చేస్తున్నాం. అబ్బాయి ఈయనకి భిక్ష ఇవ్వండి తీసుకొచ్చి అని వడ్డించేవాళ్ళని ఆయనకి భిక్ష ఇప్పించాడు. తన స్వరూపం ఏమిటో చెప్పాడు. అతిష్ట బ్రహ్మచారి చ పక్వాన్న స్వామి నా బభువు అని శాస్త్రం ఉంది కనుక నీకు ఆహారం ఇవ్వడం నా ధర్మం, కాబట్టి నేను భిక్ష వేయిస్తున్నాను అని వంట వాళ్ళని పిలిచి స్వామివారికి భిక్ష ఇవ్వండి అని చెప్పాడు. మీరు చెప్పింది నువ్వు ఏదో గొప్ప బ్రహ్మవేత్తను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చెప్పింది మొత్తం ప్రాణమే ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నట్టుగా కనపడుతోంది. అంటే ఈ వీళ్ళు చెప్పిన ప్రకారంగా చూస్తే ఆత్మ ఈ అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అబ్దేవతలు, ఇట్లా వీళ్ళనందరినీ కూడాను ప్రళయకాలంలో సంహరించి సృష్టికాలంలో వాయు ద్వారా వీళ్ళనందరినీ మళ్ళీ పంపిస్తోంది బయటికి. అట్లాగా ఈ సుషుప్తి కాలంలో ఆత్మ వాక్ప్రాణ చక్షు మన మనస్సులన్నింటినీ కూడాను తీసుకుని ప్రాణం ద్వారా మళ్ళీ జాగ్రత్త వస్తువులకి వాటిలోకి తీసుకెడుతోంది. ఆత్మ సంబంధం లేకుండా కేవలం వాయువే ఇవన్నీ చేస్తోంది అని మేమంటలా. అది కాదు చెప్పవలసింది నీవు అనే మాట వేరుగా చెప్పకుండా, అందుకని ఆత్మదేవానాంజనితా ప్రజానాం అన్నారు. ఆయన ఆత్మశబ్దం వాడారు. ఆయన ప్రాణశబ్దం మీదే నిల్చుని మాట్లాడాడు. పైగా అన్నాడు, ఆయనే ఆ ఆత్మే హిరణ్యదంష్ట్రయ్య. ప్రళయకాలంలో మొత్తం అంతటినీ తినేస్తాడు. కఠోపనిషత్తు ఏం చెప్పింది నీకు? యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యురు యస్యోపసేచనం అనంది. మొత్తం బ్రహ్మక్షత్రాలు, మృత్యువు, ప్రపంచం అంతా కూడా ఆయనకి. బ్రహ్మక్షత్రాలు రెండు కూడా ఓదనంట, అన్నంట. మృత్యువు గారు ఆయన నంచుకునేటువంటి ఆకాయ ముక్కట. ఇంకా మిగిలింది ఉంటుంది ఈ ప్రపంచంలో? అలాంటి వాటిలన్నింటినీ కూడాను పరమాత్మ ప్రళయకాలంలో సంహరిస్తూ ఉంటే ఈ జగత్తులో ఏం మిగులుతాయి? అదిగో ఆయన అసలు. అంటే అయితే మరి వాయుర్భావ సంవర్గ ప్రాణోభావ సంవర్గ అంటూ రైకు మహర్షి దీని గురించి ఎందుకు చెప్పినట్టు చెబుతా. అది నువ్వు తీసుకుని
వాళ్ళే ఈ దేవతలందరినీ సంహరిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. సరే, అది అలా ఉంచు. ఆయన ఎవరికి అన్నం కానటువంటి ఎవరి చేత తినబడడు, అసలు తినేవాడు ఆయనే. కానీ ఎవరికి అన్నం కానటువంటి వాటిని తింటాను అన్నాడు. అంటే అగ్నియాదిత్యులు, అగ్ని, సూర్య, చంద్రులు మొదలైన వాళ్ళు ఎవరికైనా అన్నమా? వాళ్ళని కూడా తినేస్తాడు ఆయన. ప్రళయం వచ్చినప్పుడు అందరినీ తినేస్తాడుగా. ఎవరి చేత తినబడ్డావు అని అన్నాడు. ఇది చెప్పి అబ్బాయి భిక్ష ఇవ్వండి వారికి అని చెప్పాడు. ఇక్కడ మనం మరి రైకు మహర్షి జానశ్రుతి మహారాజు గారికి ప్రాణవాయువుని గురించి ఉపదేశం చేశాడే. ఆయన బ్రహ్మవేత్త అని చెప్పి హంసలు మాట్లాడినట్టుగా విన్నట్టుగా తెలుస్తోంది. ఆయన సర్వసంగ పరిత్యాగం, రాజ్య పరిత్యాగం చేసి బ్రహ్మ విద్య కోసం అని రైకు మహర్షిని ఆశ్రయించాడు. ఆ ధోరణిలోనే మాట్లాడినట్టుగా కనపడుతోంది బ్రహ్మచారి ధోరణి. కానీ శౌనకుడు, అభిప్రతారి మాత్రం వీళ్ళు మాత్రం అంతకంటే ఇంకా ఆత్మస్వరూపం దాకా వెళ్ళి అసలైనటువంటి సృష్టికర్తృత్వం అవన్నీ కూడా ఆయనకుంటాయని వాళ్ళు చెప్పారు. ఇది ఎలా కుదురుతుంది ఏమిటి అనే విషయంలో పై మంత్రం మాట్లాడుతూ ఉంటుంది. తస్మా ఊహ దదుస్తేహవా ఏతే పంచాన్యే దశసం తహ తత్కృతం అంది. రైకు మహర్షి ఎలా ఉంటాడు ఏమిటి? హంసలు వెళ్ళిపోయిన తర్వాత చివరిలో హంసలు చెప్పినటువంటి మాటలలో ఆయన మహాత్ముడు, చాలా పుణ్యపురుషుడు. ఆయన పుణ్యంలోనే అందరి పుణ్యం అంతర్గతమవుతుంది. కృతంలో త్రేతాద్వాపరం కలి అంతర్గతమైనట్టు అని ఒక మాట అంది. జూదంలో జూద ప్రక్రియ ఎందుకు జూద ప్రక్రియ హఠాత్తుగా ప్రారంభించిందో తెలియటల్లా. దాంట్లో ఒక కణిక ఉంటుంది, 4 పలకలుగా. ఒక దాని మీద 4 గీట్లు ఉంటాయి. ఒక దాని మీద 3 ఉంటాయి, ఒక దాని మీద 2 ఉంటాయి, ఒక దాని మీద 1 ఉంటుంది. అది వాళ్ళు వేస్తారు. 4 పలకలది పడినట్టయితే వాడు జయించినట్టు. అంటే ఏమిటి? వాడిలో అంతర్గతమే 3, 2, 1 చతే పంచాశ న్యాయం. 4లో 3 ఉండదా? 3లో 2 ఉండదా? 2లో 1 ఉండదా? అంటే కృతయుగంలో త్రేతాద్వాపర కళలన్నీ అంతర్గతమైపోయినట్టే. ఎందుకంటే కృతయుగంలో అన్ని ధర్మాలు ఉంటాయి. 4 ధర్మాలతో, 4 పాదాలతో ధర్మం వ్యవహరిస్తుంది అని చెప్తారు. క్రమంగా ఒక్కొక్క పాదం తగ్గిపోతుంది తర్వాత అని చెప్తారు. తగ్గిపోయిన తర్వాత అన్ని పాదాలు రమ్మంటే రావు. ఇప్పుడు కలియుగంలో ఒంటి పాదంతో కుంటుతో నడుస్తుంది ధర్మదేవత. ఇంకా మిగతా 3 కాళ్ళు రమ్మంటే ఇప్పుడు ఎట్లా వస్తాయి? కృతయుగంలో అట్లా కాదు, 4 పాదాలతో ధర్మదేవత నడిచింది. అప్పుడు మిగిలినవన్నీ అంతర్గతం అవుతాయి అని మామూలుగా వాళ్ళ అభిప్రాయం. దానికోసమని ఒకనొక జూద ప్రక్రియ పెట్టారు ఇక్కడ. సరే, అది మామూలుగా చెప్పే కబుర్లు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దీన్ని మీరు సంఖ్య కనుక లెక్క వేసినట్లయితే దశ సంఖ్య వస్తుంది. 4, 3, 7, 7, 2, 9, 9, 1, 10 దశ సంఖ్య వస్తుంది నీకు ఈ కణిక వల్ల. ఆ దశ సంఖ్య మాకు అవసరం. ఎందుకనంటే దశాక్షర విరాట్, అన్నం విరాట్ అని చెబుతోంది శృతి. చెబుతా అదే అంటారు వీళ్ళు. ఇప్పుడు దీని ప్రకారంగా అధిదైవంలో ప్రాణవాయువు. ఆయన మొట్టమొదట్లో అగ్ని, సూర్య, చంద్ర అబ్దేవతలు. ఆ 4 మరియు ప్రాణదేవత
కలుపుకుంటే 5గురు అవుతారు వాళ్ళు. అధ్యాత్మంలో వాక్కు, చక్షుస్సు, శ్రోత్రం, మనస్సు 4, ప్రాణము దీంతో కలుపుకుంటే 5 అవుతాయి. 2 5లు 10 అవుతాయి నీకు. ఇక్కడ కూడా 10 సంఖ్య వచ్చింది. ఇక దిక్కుల్లోకి వెళ్ళు, అన్ని దిక్కుల్లోనూ వ్యాపించి ఉంది ఆత్మ అని చెప్పడం కోసమని ఆగ్నేయాది ప్రాచ్యాదులు, ఆగ్నేయాదులు, ఉపదిక్కులతో పాటు ఊర్ధ్వాధోలోకాలతో కలుపుకుంటే 10 దిక్కులు నీకు అక్కడ వస్తాయి. దశ సంఖ్య. ఇట్లా ఎక్కడ చూసినా నీకు దశ సంఖ్య లభిస్తూ ఉంటుంది. అదే అన్నారు ఇక్కడ మాట్లాడుతూ, తస్మా ఉహదదుస్తే వా ఏతే పంచాన్యే దశ సంతః. 10 అయింది అంటే అది కృతం అన్నారు. కృతం అంటే జూదం అని అర్థం. జూదంలో 10 సంఖ్య పెట్టాడు. ఏమండి, అధ్యాత్మ విద్య పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మ విజ్ఞానం, దీంట్లో ఈ దరిద్రపు జూదం ఏమిటండి? జూదంలోనే కదా ధర్మరాజు గారు పాపం రాజ్యభ్రష్టుడైనాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ జూదాన్ని ఎందుకు ప్రవేశపెట్టారప్పా? అది అవసరం చాలా. ఎందుకోసం అంటే చెప్తారు, దాని గురించి మాట్లాడతారు వారు. ఏమంటారంటే, తస్మాత్ సర్వాసు దిక్షు అన్నమేవ దశ కృతం సైరా విరాటన్నాది తయా ఇదం సర్వం దృష్టం సర్వముప్యేతం దృష్టం భవతి అన్నాదో భవతి జ ఏవం వేద అందండి. అంటే విరాట్ సంఖ్య దశాక్షర విరాట్ 10 అక్షరాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఈ దశ సంఖ్య వలన ఏమొచ్చింది అంటే, ఈ 10 కలిపినటువంటి ఒకానొక స్వరూపం ఆత్మ, అది అత్త అసలు తినేది అదనమాట. వాయువుతో కలిపినటువంటి అధిదైవంలో 5గురు, ప్రాణవాయువుతో కలిపిన అధ్యాత్మంలో 5గురు, 10 కలిపిస్తే వీటికి అంతటికీ కూడాను ఒక ఆత్మ వేరే ఉంది కదా. ఆ ఆత్మ అసలు వీటన్నిటిని కూడా తినేది. అదే గ్రసిత వీటన్నిటి కూడా తీసుకునేది. వీళ్ళందరూ తినబడుతూ ఉండేవాళ్ళు. 10 సంఖ్య కలిగినటువంటిదే మన తింటుంది అని అర్థం వస్తుంది ఇక్కడ దీంట్లో. అదే ఒకసారి అన్నం అవుతుంది, ఓసారి అన్నాదం అవుతుంది. అన్నాదం ఎట్టా అవుతుంది అంటే, జూదం దశ సంఖ్య కలది. అది సర్వాన్నాతృత్వం ఉంది అన్నాడు దానికి. వాడికున్నటువంటి సర్వభోగాలు నాశనమైపోయి తగలబెట్టేసి తినేస్తుంది అది. కట్టుబట్టలతో దిక్కులేని పరిస్థితుల్లో అర్ధరాజ్యం కాదు, సూది మోపినంత భూమి కూడా ఇవ్వనని పంపించేసాడు వాడు ధర్మరాజు గారిని. తర్వాత కబురు చేస్తే వాళ్ళు ఎక్కడ కనపడకూడదన్నాడు వాడు. అసలు నాకు వాళ్ళని సర్వభ్రష్టులు చేసి సర్వాన్న హర్తృత్వం, సర్వాన్నాన్ని హరించినటువంటిది ఏమిటంటే జూదమే. సర్వాన్నాతృత్వం పరమాత్మ కూడా ఉంది. అయితే ఇక్కడ అన్నము అన్నాద్యత్వం 2 ఉన్నాయి ఇక్కడ. అది అన్నాన్ని కూడా తినేసిందిగా. ఇదేమో ఈ ప్రాణ వాయువులు, ఆ వాయువుల ద్వారా వచ్చినటువంటి సూర్యచంద్ర జలదేవతలు, ఇక్కడ అలాగే వాక్ ప్రాణ చక్షుశ్రోత్ర ఈ దేవతలు, వీళ్ళందరినీ తినేసింది. అలాగా మొత్తం అంతటినీ కూడాను గ్రసించడం అనేటటువంటి ధర్మం, గ్రసన ధర్మం అనేటటువంటిది జూదంలో ఉంది. దానికి దశ సంఖ్య ఉంది. ఇక్కడ 10 మంది దేవతలు ఉన్నారు. ఈ రకంగా 10 మంది దేవతా స్వరూపం నేనయ్యున్నాను, నాకంటే వీళ్ళు అతిరిక్తం కాదు, అటువంటి ఆత్మస్వరూపం నేనయ్యున్నాను అనే విషయం వీళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ. అది చెప్పడం కోసమనే రైకు మహర్షి జానశ్రుతి మహారాజు గారికి చెప్పారు. బ్రహ్మచారి చెప్పిన దాంట్లో తేడా ఉంది. అతను ప్రాణం వరకు ఆగిపోయినాడు. ఆగిపోతే అద్యమాన కోట్లో చేరాయి కాబట్టి 10 అతృత్వం లేకపోయింది అక్కడ. తినేవాడు లేడు, తినబడే పదార్థాలు చెప్పి ఊరుకున్నాడు అతను. తినేవాడు ఎవరు? ఆత్మ అనమాట. అత్తా చరాచర గ్రహణాత్,
అది బ్రహ్మసూత్రం. చరాచర గ్రహణం మొత్తం అంతా కూడా తినేటటువంటిది పరమాత్మ. అటువంటి పదార్థం దగ్గరికి వెళ్ళి తర్వాత శౌనకుడు చెప్పాడు ఆ మాట రహస్యాన్ని. బ్రహ్మచారిన్ న ఇదముపాస్మహే, మేము ఉపాసన చెయ్యమయ్యా అని అతన్ని నువ్వు పెద్ద బ్రహ్మవేత్త నువ్వు అనుకోవటం ఇదేనా అని ఎక్కిరించకుండా, ఇదిగో ఇది చెప్పవలసింది అని తన యొక్క స్వస్వరూపాన్ని నిరూపించి ఆత్మస్వరూపాన్ని ప్రతిపాదన చేసి, అయినా బ్రహ్మచారికి భిక్ష ఇవ్వాలి కాబట్టి భిక్ష ఇప్పించి, అలా తను ఎవరైతే ఈ రకంగా దశాత్మస్వరూపంగా ఉంటారో, పరమాత్మలో ఉంటారో అలాంటి వాడు కృతార్థులవుతారు అని రైక్వ మహర్షి జానశ్రుతి మహారాజుకు చెప్పినట్టుగా ఈ కథావృత్తాంతం ద్వారా శౌనకుడు, అభిప్రతారి, బ్రహ్మచారి వీళ్ళ అభిప్రాయ ప్రకారంగా ఈ ఉపాఖ్యానంలో జూదాన్ని ప్రవేశపెట్టడంలో ఉద్దేశం సర్వాన్నాతృత్వం దానికి ఉంది, పరమాత్మకి సర్వాన్నాతృత్వం ఉంది. అందువలన ఈ భావాలన్నీ దీంట్లో రహస్యంగా గూఢంగా పెట్టారు. ఆ విషయాన్ని రైక్వ మహర్షి చెప్పాడని తెలుసుకోవాలి మనం.